జాతీయ ఉత్తమ చిత్రం మలయాళం సినిమా అట్టం ఒక్కసారి అవార్డును పురస్కరించిన తర్వాత ఇక అందరి దృష్టిను ఈ సినిమా వైపే మళ్ళిందని చెప్పుకోవచ్చు. అయితే సాధారణంగా ఎవరైతే మలయాళం సినిమా ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది తెలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక ఎవరో ఒకరు స్టార్ హీరో మన తెలుగులో రీమేక్ చేస్తే గినక అటువంటి పట్టించుకోని వాళ్ళకైతే ఇది కొత్తదని చెప్పుకోవాలి. మళ్ళీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనోళ్ళు గిట్లా ఆకట్టుకుంటున్నారు. ఇక ఇటీవల వచ్చిన గాడ్ ఫాదరు, భీమ్లా నాయకు, కోటబొమ్మాలి, పిఎస్, బుట్టబొమ్మ ఇటువంటి చిత్రాలని కేరళ నుంచి వచ్చినాయి. మళ్ళా గంతగా ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో ఏమున్నది అని అంటే ఇక ఈ సినిమా ఒక సస్పెన్స్ డ్రామా అంట. మళ్ళా 12 మంది నాటక బృందంలా అంజలి అని ఒకటే అమ్మాయి ఉంటదంట. ఇంకైతే వీళ్ళ టాలెంట్ మెచ్చుకున్న ఒక ఫారెన్ జంట వీళ్ళకు పార్టీ ఇస్తదంట. ఇక పార్టీలా పీకల్లోకి తాగి మంచిగా శుభ్రంగా వండుకుంటారంట. ఇక గాఢ నిద్రలో ఉన్న అంజలి గదిలకి ఓలో తలుపు తీయకుండా కిటికీలకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించి మరి ఇక చీకట్లా పారిపోతాడంట. ఇక గా వరినంలా గసలు ఎవరిది చేసిరు ఇక వాళ్ళని కనిపెట్టే క్రమంలల్లా మనుషుల మధ్యలో మనస్పర్ధలు ఎట్లా వస్తాయనేది అద్భుతంగా చూపించిండంట దర్శకుడు ఆనంద్. అంతేకాదు ఇక ఈ సినిమాల అసలు దొంగ ఎవలనేది తెలియనంతగా స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ గా చూపించిండంట. ఇక మొత్తం మీద చూసుకుంటే ఎటువంటి బోల్డ్ కంటెంట్ లేకుండా బూత్ డైలాగులు పెట్టకుండా గిటువంటి డ్రామాను నడిపించడం అంటే కత్తి మీద సామని చెప్పుకోవాలి. మళ్ళీ ఈ విషయాన్ని అద్భుతంగా సమర్థవంతంగా చేసి చూపించిండు దర్శకుడు. మళ్ళా అందుకని చెప్పేసి గిటువంటి సినిమాలకు మన తెలుగులో సెటప్ అంతగా సరికాదు కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ప్రయత్నం చేయలేదు దీన్ని రీమేక్ చేయనీకే. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఎవరు ఇట్లా ప్రయత్నం చేస్తారేమో అనేది చూడాలి. ఇక గింతకి ఈ సినిమా ఎలా అందుబాటులో ఉన్నది అని అంటే ప్రైమ్ సంస్థల అందుబాటులో ఉన్నదంట. ఇక మీలో ఎవరైనా ఈ సినిమా గురించి ఎరకనైనా ఇక చూసిరా? ఇక చూస్తే సినిమా ఎట్లున్నది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటుందో అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.